హాయ్ ఫ్రెండ్స్, డైనోసార్ అనగానే మనకు భయంకరమైన రాక్షస బల్లులు గుర్తొస్తాయి. కానీ తాజాగా శాస్త్రవేత్తలు ఒక బేబీ డైనోసార్ శిలాజాన్ని కనిపెట్టారు. ఇది చూడ్డానికి అచ్చం ఒక చిన్న గొర్రె పిల్లలా చాలా క్యూట్గా ఉంది. ఒక రాయి లోపల దాగున్న ఈ బుజ్జి డైనోసార్ అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు అలాగే దక్షిణ కొరియా పరిశోధకుల బృందం సంయుక్తంగా నిర్వహించింది. జోంగ్యన్ జంగ్ నేతృత్వంలోని ఈ బృందం దక్షిణ కొరియాలోని అఫే ఐలాండ్లో దొరికిన ఈ శిలాజాన్ని విశ్లేషించింది. దీనికి సంబంధించిన వివరాలు ఫాసిల్ రికార్డ్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ డైనోసార్ని ఎలా కనిపెట్టారు? మొదట శాస్త్రవేత్తలకు కేవలం కొన్ని ఎముకలు మాత్రమే రాయిపైన కనిపించాయి. కానీ ఆ రాయిని మైక్రోసిటీ స్కాన్ చేసినప్పుడు లోపల ఎవరు ఊహించని విధంగా డైనోసార్ పుర్రె భాగాలతో సహా పూర్తి స్కెల్టన్ భద్రంగా ఉందని తెలిసిందే. రాయిని పగలకుండానే లోపల ఉన్న రహస్యాన్ని ఈ టెక్నాలజీ బయటపెట్టింది. ఈ కొత్త జాతికి డూలీసారస్ హుమిని అని పేరు పెట్టారు. దక్షిణ కొరియాలో డూలీ అనే ఒక ఫేమస్ కార్టూన్ డైనోసార్ క్యారెక్టర్ ఉంది. ఈ శిలజం కూడా బేబీ డైనోసార్ కావడంతో దానికి ఆ పేరు పెట్టారు. ఇక రెండో పేరు కొరియాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త మిన్హూ గౌరవార్థం ఇచ్చారు. శాస్త్రవేత్తల ప్రకారం ఈ డైనోసార్ చనిపోయినప్పుడు దాని వయసు కేవలం 2 ఏళ్లే. ఇదొక టర్కీ కోడెంత పరిమాణంలో ఉంది. దీని శరీరంపై మెత్తటి వెంట్రుకల వంటి పొర ఉండేదని, చూడ్డానికి ఇదొక చిన్న గొర్రె పిల్లలా చాలా ముద్దుగా ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సుమారు 11 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జీవించేదట. ఈ బేబీ డైనోసార్ శిలాజంలో మరో వింత విషయం దొరికింది. దాని కడుపు భాగంలో చిన్న చిన్న రాళ్లు కనిపించాయి. ఇవి ఆహారాన్ని అరిగించుకోవడానికి ఆ డైనోసార్ మింగిన రాళ్లు. దీనివల్ల ఇది కేవలం మొక్కలే కాకుండా పురుగులు, చిన్న చిన్న జంతువులను కూడా తినే మిశ్రమాహారి అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. చూసారుగా, కోట్ల ఏళ్ల నాటి రాయిలో దాగున్న ఒక బుజ్జి ప్రాణి నేడు మన టెక్నాలజీ పుణ్యమా అని మళ్లీ ప్రపంచం ముందుకొచ్చింది. దక్షిణ కొరియాలో 15 ఏళ్ల తర్వాత దొరికిన ఈ కొత్త డైనోసార్ జాతి భూమి చరిత్ర గురించి మనకు మరిన్ని కొత్త విషయాలను నేర్పుతోంది. ఈ స్పెషల్ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.